మీరెప్పుడైనా గమనించారా? జపాన్ చిన్నదేశమే కావచ్చు, కానీ టెక్నాలజీలో, డిసిప్లిన్లో వాళ్లను మించిన వాళ్లు లేరు. బాంబు దాడుల్లో నాశనమైన దేశం కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే టాప్ కంట్రీగా ఎలా మారింది? దీనికి కారణం ఒక్కటే, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. ఈరోజు మన వీడియోలో జపనీస్ వాళ్లు పాటించే 5 సీక్రెట్ అలవాట్లను తెలుసుకుందాం. ఇవి కేవలం అలవాట్లు కాదు, మీ బద్ధకాన్ని వదిలించుకుని సక్సెస్ వైపు నడిపించే అస్త్రాలు. మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. అసలు సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. జపాన్లో ఒక ఫేమస్ సుషీ చెఫ్ ఉన్నారు. ఆయన పేరు జిరో. ఆయన వయసు 90 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రతిరోజూ అదే టైంకి నిద్రలేచి అదే శ్రద్ధతో సుషీ చేస్తారు. ఒకసారి రిపోర్టర్ ఆయన్నడిగాడు, మీరు రిటైర్ అవ్వకుండా ఇంకా ఎందుకు పనిచేస్తున్నారు అని. దానికి జిరో నవ్వి ఇలా అన్నాడు, నేను నిన్నటికంటే ఈరోజు కొంచెం బాగా చెయ్యాలనుకుంటున్నాను. పర్ఫెక్షన్ అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. చూశారా, అదే జపనీస్ మెంటాలిటీ. పనిని శిక్షలా కాకుండా ఒక తపస్సులా భావిస్తారు. ఇప్పుడు ఆ మైండ్ సెట్ మనలో ఎలా పెంచుకోవాలో చూద్దాం. మొదటిది మరియు ముఖ్యమైనది ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే రీజన్ టు వేకప్, అంటే నిద్రలేవడానికి ఒక కారణం. చాలామంది ప్రొద్దున్నే లేవగానే అబ్బా మళ్లీ ఆఫీస్కి వెళ్లాలా, మళ్లీ కాలేజ్కి వెళ్లాలా అని బద్ధకంగా ఫీలవుతారు. ఎందుకంటే వాళ్ల లైఫ్లో ఒక స్ట్రాంగ్ పర్పస్ లేదు. జపనీస్ వాళ్లు నమ్ముతారు, ప్రతి మనిషికి ఒక ఇకిగాయ్ ఉండాలి. అంటే మీకు ఏ పని చేస్తే ఆనందం కలుగుతుందో, ఏ పనిలో మీరు ఎక్స్పర్ట్ అవ్వగలరో దాన్ని కనుక్కోవడం. మీ లక్ష్యం క్లియర్గా ఉంటే అలారం అవసరం లేదు, మీ లక్ష్యమే మిమ్మల్ని నిద్రలేపుతుంది. రెండవది కైజెన్. దీని అర్థం కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్, అంటే నిరంతర ఎదుగుదల. మనం ఏదైనా పని మొదలు పెడితే ఒక్కరోజులోనే రిజల్ట్ రావాలని ఆశపడతాం. జిమ్కి వెళ్లిన ఫస్ట్ రోజే 6 ప్యాక్ రావాలి, బిజినెస్ పెట్టిన నెలాఖరికే లాభాలు రావాలి. రాకపోతే డిప్రెస్ అయిపోతాం. కానీ కైజెన్ ఏం చెప్తుందంటే, పెద్ద మార్పుల కోసం చూడకండి, ప్రతిరోజూ కేవలం 1% ఇంప్రూవ్ అవ్వండి. ఉదాహరణకు, మీరు బుక్ చదవాలనుకుంటే రోజుకి 1 గంట కాకుండా కేవలం 1 పేజీ చదవండి. కానీ ప్రతిరోజూ చదవండి. చిన్న చిన్న మార్పులే లాంగ్ రన్లో పెద్ద ఫలితాలనిస్తాయి. మూడవది ఫోకస్ పెంచడానికి పొమోడోరో. ఇది జపాన్లో చాలా పాపులర్. మనం గంటల తరబడి చదువుతాం లేదా పని చేస్తాం, కానీ మధ్యలో ఫోన్ చూడటం, రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ 25 నిమిషాలు పూర్తి ఫోకస్తో పనిచేయండి, తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ సైకిల్ని రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ అలిసిపోదు, పైగా పని వేగంగా అవుతుంది. నాల్గవది హెల్త్ సీక్రెట్, హారా హాచీబూ. దీని అర్థం కడుపు 80% నిండేవరకే తినాలి. మనం ఫుల్గా తినేసి కదలలేక సోఫాలో పడిపోతాం. అతిగా తింటే బద్ధకం వస్తుంది, మైండ్ స్లో అవుతుంది. జపనీస్ వాళ్లు ఎప్పుడూ కడుపులో కొంచెం ఖాళీ ఉంచుతారు. దీనివల్ల వాళ్లు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. అందుకే జపాన్లో ఒబేసిటీ చాలా తక్కువ. చివరిది షుషిన్. దీని అర్థం బిగినర్స్ మైండ్, అంటే నేర్చుకునే గుణం. మనం కొంచెం సక్సెస్ రాగానే నాకు అన్నీ తెలుసు అనే అహంకారం, ఈగో వచ్చేస్తుంది. కానీ జపనీస్ మాస్టర్స్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉంటారు. మీరు నాకు అన్నీ తెలుసు అనుకున్న క్షణమే మీ గ్రోత్ ఆగిపోతుంది. ఎప్పుడూ ఒక స్టూడెంట్లా ఆలోచించండి. ఇప్పుడు వినడం వరకు బాగానే ఉంది, కానీ ఆచరిస్తే కదా రిజల్ట్ వచ్చేది. అందుకే మీకు ఒక 7 డేస్ కైజెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. రాబోయే 7 రోజులు మీ లైఫ్లోని ఏదైనా ఒక పనిని తీసుకోండి. అది ఎక్సర్సైజ్ కావచ్చు, చదవడం కావచ్చు. దాన్ని రోజుకి కనీసం 5 నిమిషాలు మాత్రమే చేయండి. కానీ ఒక్కరోజు కూడా